పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవల అన్నపూర్ణ 7 ఏకర్స్లో జరిగింది. ఇందులో పవన్ కంటిన్యూగా వారం రోజుల పాటు పాల్గొన్నారు. ఆయనపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే 2 పాటలను షూట్ చేశారు. ఇందులో పబ్ డాన్స్ బాగా జోష్ నింపేలా ఉంది. పవన్ స్పీడ్, హరీష్ శంకర్ స్పీడ్ చూస్తుంటే ఈ మూవీని కూడా ఈ ఏడాదిలోనే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25న ఓజీ విడుదల కానుంది. అనుకున్న టైంకి పూర్తయితే ఏడాది ఎండింగ్లో ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇందులో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ మాక్సిమం పూర్తి కాగా మిగిలిన భాగాన్ని కూడా టీం శరవేగంగా పూర్తి చేస్తుంది. ప్రస్తుతం సినీ కార్మికులు సమ్మె వల్ల షూటింగ్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ లేదంటూ అప్డేట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని. ఈ మూవీ క్లైమాక్స్ పార్ట్ వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. ఎమోషనల్ అండ్ హై వోల్టేజ్ కూడిన క్లైమాక్స్ ను డిజైన్ చేశారట. నభకాంత్ మాస్టర్ ఫైనల్ పార్ట్ కొరియోగ్రఫీ అందించగా ఈ సీక్వెన్స్ అంత అద్భుతంగా రావడానికి కారణమైన వీరిని పవన్ ప్రత్యేకంగా అభినందించారట. గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ హరీష్ శంకర్ కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సినిమా మాకు గుర్తొస్తుంది. మరోసారి అదే కాంబోలో పోలీస్ ఆఫీసర్ పవర్ స్టార్ కనిపించనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఆయన రోల్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని మూవీ టీం తెలిపింది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్ సినిమాలు తరహాలోనే మరోసారి బాక్సాఫీస్ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ ఈ సినిమాతో మరోసారి ఆ మ్యూజిక్ ని రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.